హలో. నమస్తే అండి భాస్కర్ గారు. చెప్పండి. నేను ఎస్కేఎస్ బయో కంపెనీ మేనేజర్. చెప్పండి సార్, చెప్పండి. మనం రివైవ్ అని ఒక శాంపిల్ ఇచ్చాం కదా, అది ఎలా ఉందండి? ఏంటది బాగానే ఫీడ్బ్యాక్? ఉందండి. పాలు కొద్దిగా పెరిగాయి. అంటే పాలు ఎలా? పెరిగాయి. ఫ్లాట్ చేసినప్పు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. పర్లేదంటే ఎన్ని ఒక పాయింట్లు పెరిగింది ఫ్యాట్? ఫ్లాట్ అంటే ఇప్పుడు మాకు మిషన్లకి ఇచ్చేది 3 దాటించే రావాలి. అవును. ఆ 3 లోపల వచ్చినట్టుగా వేసాను నేను. ఆహా. అంటే 3 ఫ్లాట్, 3 ఎస్ఎన్ఎఫ్ 8 పైన రావాలి. అవును, ఆవు పాలకి. ఆవు పాలు. ఉమ్. కానీ అది రానిటికి వేసాను, ఆ, పూస్తుంది కరెక్ట్ గా, అవును. మరి రీచ్ అవుతుంది. ఒక ఆవుకి ఇచ్చారా, రెండు ఆవులకి ఇచ్చారా? ఒక్క ఆవుకి ఇచ్చాను. అదే ఇది ఇంత ముందు ఎంత వచ్చేది ఫ్యాట్? అది 2.8, ఇప్పుడు 2.9 బాటుకు వచ్చి ఆగిపోయేది. ఇప్పుడు వేసాక ఎంత వచ్చింది? ఇప్పుడు 3 వస్తుంది. మూడు వచ్చిందా? 3 వచ్చింది. 3 వస్తే అక్కడ రేటు పడుతుంది. అంటే ఒక చిన్న పాయింట్ పెరిగిందా, 2 పాయింట్లు పెరిగాయా? 1 పాయింట్, పాయింట్న్నర ఇలా పెరిగింది. ఏమో మరి ఇంక 2 పాయింట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఎన్ని రోజులు వేసారు మీరు అలాగా? నేను అది 5 రోజులు వాడేసానండి. 5 రోజులు వాడారు అంటే స్పూన్ తోనే ఎన్ని స్పూన్లు ఇచ్చారు రోజుకి? స్పూన్ అదే 4 స్పూన్లు వేసాను. ఏమేమి ఇచ్చారు అట్లకి ఆహారం? వాటికి మామూలు కేంద్రం తోడు విశాఖ డైరీ దానా, ఓకే. మినప్పొట్టు, ఓకే. ఆ తర్వాత ఇది ఓక. అంటే ఓక అంటే ఇది ధాన్యం తోడు. ఉదయం సాయంకాలం ఎన్ని పాలు ఇచ్చేది అది? ఒక 5 ఇచ్చేది అండి. 5 లీటర్లు. రోజు మీద 4:30, 5. ఉదయం 4:30. ఉదయం 4, సాయంత్రం 5 ఇచ్చేది. ఇప్పుడు మనం వేసిన తర్వాత ఒక పాలు ఎంత 1/2 లీటర్ పెరిగిందండి అర అంతే. లీటర్ పెరిగింది. 1/2 లీటర్ పెరిగింది, కానీ ఇక్కడ క్వాలిటీ పెరిగింది మెయిన్. అక్కడ పెరగకపోయినా పర్లేదు, పాలు పెరగకపోయినా పర్లేదు, ఇక్కడ ప్లాటేషన్ పోతే చాలు. మరి అది మనం అందరికి అది ప్రమోట్ కవర్ చేయొచ్చు అవుతుంది. కదా? అందరికి ప్రమోట్ చేయొచ్చు కదా? అందరికి అది ప్రమోట్ చేయొచ్చు కదా మనం? చేస్తానులేండి. మీరు అక్కడ దానా షాపులకు కానీ అందిస్తే ఆ, ఆ. నేను దానాకే పంపిస్తుంటాను ప్రతి ఒక్కరికి అక్కడికే. అదే రివైవ్ మీరు ఏదైతే దానాలో కల్పించారో అదే దానాలో మనం అది రివైవ్ కల్పిస్తున్నాము. మన 50 కేజీల బస్తా వస్తుంది. అందులో ఏటేటి కలుస్తాను మనకి దానాలోనా? మన దానాలో మినపొట్టు, గోధుమ పొట్టు, మొక్కజొన్న, పత్తి చెక్క, ఓకే, అలానే ఆల్ మిక్సర్. మినరల్స్, ఇప్పుడు మీరు వాడిన రివైవ్ కూడా కలుస్తుంది అన్నమాట. ఓకే, ఓకే. సో అప్పుడు మీరు రైతుకి ఇచ్చే ఎక్స్ట్రా ఖర్చు పెట్టే అవసరం లేదు కదా? మీరు ఇచ్చే ప్యాకెట్ కంటే అలా దానాలో కల్పిస్తే కొంత చేలు బాగుంటది. ప్రతి ఒక్కరు ఏం అడుగుతారంటే ఫీల్డ్ లోన మాకు ఫ్లాట్ రావడం లేదు, ఎస్ఎన్ఎఫ్ రావడం లేదు. సో అప్పుడు ఇదే ప్రమోట్ చేయొచ్చు కదా? ఫ్లాట్ రావడం లేదు, ఎస్ఎన్ఎఫ్. అలాంటప్పుడు ఏంటంటే నేను ఏ తవుడు లేదు సరిపోతేనే అంటుంటారు వాళ్ళు. అవునవును. మనది దానా పేరు సంపూర్ణ. కాబట్టి ఆ దానాలో పంపించిన ఆటోమేటిక్, ఆ దానా చేస్తే ఆటోమేటిక్ వచ్చేది మాక్సిమం. అవును, అవును. మరీ ఎక్కువ అవసరం లేదు, కానీ అది బాట్ లో ఉంటారు కాబట్టి ఆ బాట్ దాటిపోతే సరిపోద్ది. లీటర్ పాలకి అరగ చేస్తే చాలండి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఉదయం 4:30, సాయంకాలం 5 అన్నారు అంటే అప్పుడు మొత్తం మీద ఎంత ఇవ్వాలి? సుమారుగా 5 కేజీలు, 5.5 కేజీ ఇవ్వాలి రోజు మీద దానా. దానా 3 సార్లు పెడతామండి కుడితి మేము. 3 సార్లు పెడతారు కాబట్టి 3 సార్లు పెడతాం కాబట్టి ఒక 6-7 కేజీల వరకు వెళ్ళిపోద్ది. అంతే. 6 కేజీలు ఇచ్చినా సరిపోతులేండి. ఫీడ్ వెళ్ళిపోద్ది. 3 సార్లు 3 రొల్లు ఇస్తే మీకు దానిపైన పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఇచ్చుకుంటే చాలు. ఉంటది. ఓకే, ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే, ఓకే. ఓకే, పంపించండి, దానా పంపించండి. అలాగే, అలాగే. పంపిద్దాం. ఓకే.